ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్ అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి కొనియాడారు. ఆదిలాబాద్ అంటే రామచంద్రారెడ్డి, సిఆర్ఆర్ అంటే ఆదిలాబాద్ అనేంతలా ఇక్కడ పేరు తెచ్చుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి మన ఆదిలాబాద్ వాసి కావడం మన అదృష్టమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ये भोजारेड्डी के ऊपर है, ये आशम्मा के ऊपर है और तमाम सारे लोगों के ऊपर है. उनका आशीर्वाद भी है, उनका कुछ ना कुछ करे तो काम भी है. आज आदिलाबाद बैठा बोले तो सिर्फ रामचंद्र साहब की वजह से पूरे आदिलाबाद में पराठा मिले गरीबों को. बाद में कोई नहीं दिया, कोई भी नहीं दिया. तो ऐसे महान आदमी है, आज हमारे बीच में से गए. हमको बहुत दर्द है, बहुत तकलीफ है. और उन्होंने जो कांग्रेस पार्टी का से जो काम किया बहुत उसका तो अभी लास्ट मोमेंट तक भी जब उनको चलने भी नहीं आता था तो भी लास्ट मोमेंट तक भी वो कांग्रेस पार्टी के वास्ते घूमे. आज हमको भी थोड़ी नज़र, थोड़ी आशा हमारे कंदी श्रीनिवासरेड्डी साहब के ऊपर भी है. जैसा उन्होंने कार्यकर्ता को संभाले, कार्यकर्ताओं के वास्ते काम करे रामचंद्र साहब, वैसा श्री हमारे कंदी श्रीनिवासरेड्डी साहब भी करेंगे ऐसी हमको उम्मीद है. क्योंकि उन्होंने बार बार कहा है कि मैं कार्यकर्ता को हर तरीके से मैं अच्छा रखूंगा. जैसा रामचंद्र साहब बोलते थे किसी कार्यकर्ता के बाल को भी धक्का लगे तो मैं जिम्मेदार, वैसा आज कंदी श्रीनिवासरेड्डी साहब हमारे को बोलने वाले मिले हैं. ये बहुत एक चलते आते रहता. आज उनके ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజే పెద్దలు స్వర్గీయ రామచంద్రారెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, వారు ఒక గొప్ప నేత. వారు ఒకసారి సమితి ప్రెసిడెంట్, 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఈ యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరు, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న రామచంద్రారెడ్డి గారు మా గురువు. 83లో తనకు 83 నుండి 87 వరకు తన వెంబడి పనిచేశాం. ఆయన ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అటువంటి వ్యక్తులు లక్షలలో ఒక వ్యక్తి పుడతాడు. రామచంద్రారెడ్డి అంటే ఆదిలాబాద్, ఆదిలాబాద్ అంటే రామచంద్రారెడ్డి గారు. అటువంటి మహానుభావుల జయంతులు చేసుకోవడం ఈరోజు, ఎందుకంటే వారి అడుగుబాటలు నడవాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆదిలాబాద్ నిజోగవరం అభివృద్ధి కోసం కూడా, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కూడా వారికి నివాళులు అర్పిస్తూ, ఎన్నైతే వారి బాటలు నడిచి అభివృద్ధి చేసినాడే నిండుగా వారికి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఒకటే కాంగ్రెస్ పార్టీ.